హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే పోయిన సోమవారం అనమాట. ఆ రోజు తీసిన వీడియో అండి. వీడియో తీస్తున్నాను కానివ్వండి, అప్లోడ్ చేయడానికి నెట్ అస్సలు రావట్లేదనమాట. ఎందుకనో తెలియట్లేదు. మాకేనో ఎవరికైనా ఇట్లాగే అందరికీ ఇలాగే ఉందో నాకైతే అర్థం కాలేదనమాట. వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ అవ్వట్లేదనమాట. అప్లోడ్ చేసినా కానివ్వండి స్ట్రక్ అయిపోతా అట్లా ఉన్నాయి. ఇంక అందువల్ల అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇదైతే ఆ రోజు నేనైతే ఇంట్లో స్వామి రాకూడదు కదా, ఇంట్లో దీపం పెట్టుకోకూడదు. ఈరోజు అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఉదయాన్నే లేచేసి ఇంకా బెడ్షీట్లు కర్టన్స్ మొత్తం తీసేసి ఇలాగైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. వారానికి ఒక్కసారైనా ఇలాగ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీన్ చేయను, పైన అయితే క్లీన్ చేస్తాను. ఇంకా టీవీ కబోర్డ్ దగ్గర అదంతా డస్ట్ పడుతూ ఉంటుంది కదా, అదైతే కంపల్సరీ రోజు క్లీన్ చేయాల్సిందే. బెడ్షీట్లు మాత్రం వారానికి ఒకసారి మార్చేస్తాను. ఇప్పుడైతే మంచం ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి కిందే పడుకోవటం అట్లా అన్నీ కిందే కాబట్టి ఇంకైతే ఇలా ఏదన్నా ఇంట్లోకి రానప్పుడు అలా అయితే మార్చేసి క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా కబోర్డ్లు టీవీలు మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటానండి. పై స్టేర్ కాబట్టి మాది ఎక్కువ డస్ట్, అదంతా బాగా డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే బాగా డస్టీగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందండి. చూడటానికి కూడా చండాలంగా బాగోదన్నమాట, డస్ట్ ఎక్కువగా పడతా. ఇంక ఇలా అయితే మొత్తం అంతా కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానండి. సొంత ఇల్లు అయినా కానివ్వండి, అద్దె ఇల్లు అయినా కానివ్వండి, ఏదైనా మన ఇల్లే కాబట్టి మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి చూడటానికి బాగుంటుంది. మనకి ఇంటి ఓనర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఏదో అద్దిల్లు కదా, చేద్దాంలే చేద్దాంలే అనుకుంటే మనమే కదండి ఉండేది. ఇంకా అలాగ మన అద్దె ఇల్లు అయినా కానీ మన సొంత ఇల్లులాగే చూసుకుంటూ ఉంటే మనం కూడా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. బూజులు దుమ్ములు దులుపులు ధూళి ఎక్కడంటే అక్కడ వదిలేస్తానంటే మనకే చూడటానికి బాగోదు. ప్రశాంతంగా ఇంట్లో కూడా కూర్చోలేము. ఇలా అయితే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మొత్తం ఆ రోజైతే ఇంట్లో దీపం పెట్టుకోలేదులేండి. ఈ క్లీనింగ్ పనులే మొత్తం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఆ రోజంతా సరిపోయినాయి. ఉదయం మొదలు పెట్టుకుంటే సాయంత్రం వరకు నాకు ఇవే సరిపోతాయి అనమాట. ఒక పని తర్వాత ఒకటి ఇలా బద్దకిచ్చకుండా ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసుకుంటాను. ఇంకా వంట చేస్తాం అట్లాగా ఒక పని తర్వాత ఒకటి. ముందైతే ఉదయాన్నే బెడ్షీట్లు ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. ఇంకా మా అమ్మ వెళ్ళిపోగానే తర్వాత అయితే ఇంకా వంట పని, ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే దేవుడి పనులు అయితే పెట్టుకుంటాను. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్గా చేసుకున్నామంటే మనకి ఏదో ఎక్కువ చేసుకున్నామన్నట్టు ఏమి ఉండకుండా మనకి ఈజీగా ఉండిద్ది. అన్నీ ఒక్కసారి పైన వేసుకొని గబగబా చేసుకోవటం కాకుండా నిదానంగా అన్నీ ఒక పని తర్వాత ఒకటి నిదానంగా చేసుకోవాలి. ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ రోజు ఇంకా మధ్యాహ్నానికి పని అంతా అయిపోయింది. వంట చేసేసి ఇంకా మా అమ్మాయి వచ్చిద్ది కదా, భోజనానికి అయితే వచ్చిద్ది. అందువల్ల అయితే వంటకైతే మొత్తం ఇట్లాగ రెడీ చేస్తున్నానండి. వంటకు రెడీ చేస్తున్నాను. దోసకాయలు ఉంటే ఇంట్లో అసలు ఏమి లేవండి కూరగాయలు. ఇంకా దోసకాయ టమాటే ఉంది. 3 దోసకాయలు కట్ చేస్తే అందులో 2 చేదు వచ్చేసినాయి అనమాట. చూసి చేదు చూసేస్తాం కదా, 2 చేదు వచ్చేసినాయి. ఇంక పడేసేసాను. ఇంకా ఒక్క దోసకాయ 4 టమాటాలు వేసేసి ఇలా ఎగురు కూర అయితే చేశానండి. ఇంకా అయినా కానివ్వండి, ఎంత చూసి చేసినా కానివ్వండి, కూర ఇది కూడా చేదు వచ్చేసిందండి. నేనైతే కూర వండేటప్పుడు ఉప్పు కారాలు కానివ్వండి ఏమి చూడను. అయితే దోసకాయ బీరకాయ ఇలాంటివి అయితే మనం కూరగాయలు కట్ చేసేటప్పుడే వంటకి కట్ చేసేటప్పుడే చేదులు చూస్తాం కాబట్టి అట్లా చూస్తాము. ఇదైతే నాకైతే ఏం చేదు తగలలేదు కానివ్వండి. ఎందుకో మళ్ళీ వంట చేసిన తర్వాత ఇంకా పాపం మా అమ్మాయి వచ్చి తినేటప్పుడు చేదు వచ్చేసిందండి. ఇంకేం చేస్తాం, ఇంకా కూరగాయలు తీసేసి మళ్ళీ ఆ కూర తీసేసి పెరుగుంటే తాలింపు వేసేసి ఇచ్చేసాను. తినేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకెలా ఒక్కోసారి అయితే మనం చేసింది డబుల్ పని అయిపోయింది, రివర్స్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్క రోజు. మనం ఏం చేయలేము. కూర మాత్రం చూడటానికి నీట్గా ఉంది. నేనైతే అసలు ఉప్పు కారాలు ఏం చూడను, నాకు అదొక అలవాటు. అలాగా అసలు చూసే అలవాటే లేదండి. కూరలో సరిపోతూ ఉంటే కరెక్ట్గానే వేస్తాను. అసలు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఉప్పు కారాలు చూడను. ఇంకా ఇలాగా ఒక్కొక్కసారి ఇలాగైతే రివర్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా చేసేదేం లేదు కదా. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే దేవుడి మందిరం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజు సోమవారం కదా, ఇంక మళ్ళీ మరుసటి రోజు మంగళవారం. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టుకోవాలి మరుసటి రోజు నుంచి.
ఇంకా స్వామి అయితే ఇంట్లోకి వస్తారు. ఇంకా నేను కూడా అన్నం తినేసేసి ఇంకా దేవుడి మందిరం అయితే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. చాలా టైం పట్టిద్దండి. నెలకు ఒక రోజు మాత్రం తప్పకుండా డీప్ క్లీన్ చేస్తాను. ఇంకా బూజులు దుమ్ము అట్లా ఉంటే నాకు అస్సలు మనమే కదా పూజా మందిరం దగ్గర కూర్చొని పూజ చేసుకోవాల్సింది. ఒక 10 నిమిషాలన్నా కూర్చొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే మనకు ఉండాలి. నేనైతే నెలకి కంపల్సరీ ఒక్కసారి కానివ్వండి, కుదిరితే 2 సార్లైనా మొత్తం డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. దుమ్ము అదంతా అంటారా ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తుంటాను. దేవుడి పటాలు క్లీన్ చేయటం అవన్నీ ఎప్పటిదప్పుడు చేయకూడదు. ఎప్పుడు దేవుడు కదిలిస్తూ ఉండకూడదు. అందువల్ల అయితే నెలకు ఒకసారైనా కానివ్వండి, ఎప్పుడు లేదంటే బాగా డస్ట్గా ఉందనుకో 2 సార్లైనా క్లీన్ చేస్తుంటాను. ఇంక ఇలా ముందుగా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసి తడిగుడ్డ పెట్టి తుడిచేసి దేవుడి మందిరం అంతా కూడా తడిగుడ్డ పెట్టి మసి అంతా పట్టి ఉంటుంది కదా, అదంతా తుడిచేసుకొని దేవుడి పటాలన్నీ కూడా తడిగుడ్డ పొడి క్లాత్ తోటి తుడిచేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి మొత్తం అలంకరించేసి అన్నీ సర్దేశానండి. ఇంక తర్వాత నా దగ్గర చిన్న చిన్న ప్రమిదలు చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం చింతపండుతోటి క్లీన్ చేసుకొని చింతపండు పీతాంబరి విమ్ము మొత్తం వేసేసి క్లీన్ చేస్తాను. బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా వాటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి. చాలా ఉంటాయి నా దగ్గర చిన్న చిన్న ప్రమిదలు, ప్లేట్లు అవి దేవుడికి సంబంధించిన వస్తువులు చాలానే ఉంటాయి. కానీ అన్నీ వాడను. ఇంకేదైనా వెంటనే మనకి పండగలు అట్లా వచ్చినాయి అనుకోండి, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వాడుతూ ఉంటాను. మొత్తం క్లీన్ చేయకుండా అక్కడే పెట్టేస్తాను. కుదిరితే క్లీన్ చేస్తుంటాను. ఇంక ఇలా అయితే మొత్తం ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అవసరమైనంత వరకు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని దేవుడు మందిరంలో పెట్టేసుకుంటాను. రోజు వాడటానికి మాత్రం 2 సెట్ లాగా పెట్టుకుంటానండి ప్రమిదలు. ఒక సెట్ వాడి అయిపోయిన తర్వాత ఒక సెట్, లేదంటే టైం ఉందనుకోండి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటుంటాను. ఎట్లా వీలైతే అట్లా, నాకు ఎట్లా కుదిరితే అట్లాగైతే నేను ఇట్లాగా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకోవటం. టైం ఉంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోనండి, ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అవి అక్కడ ఉన్నా కానివ్వండి, ఇంకా అదొక ఫీలింగ్ అనమాట. ఎందుకులే అనేసి ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఇలాగ దేవుడి మందిరం అయితే మనం ఎప్పుడైనా కానివ్వండి దేవుడి మందిరం క్లీన్ చేసినప్పుడు మనము నాకు తెలిసి ఎక్కువ శాతం 5వ రోజు మనకు పీరియడ్స్ అయిపోతే 5వ రోజు క్లీన్ చేసుకుంటాము. లేదంటే అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాము. లేదంటే ఇంట్లో మన పిల్లలకి ఎవరికైనా అడ్డం వచ్చిందనుకోండి మనమే 4వ రోజు అట్లా క్లీన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు క్లీన్ చేసినా కానివ్వండి దేవుడి మందిరం మాత్రం అలాగ ఖాళీగా వదిలిపెట్టకూడదండి. అట్లాగా మనం క్లీన్ చేయగానే ఒక్క ధూప్ స్టిక్ అయినా వెలిగించేసి కొంచెం ధూపం వేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఒక్క చెంబుతో నీళ్ళు అయితే పెట్టాలండి దేవుడి మందిరంలో. దేవుడి మందిరాన్ని అయితే అలా ఖాళీగా మాత్రం అస్సలు అలా వదిలేసేయద్దు. క్లీన్ చేసిన తర్వాత వదలకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. ఇంక నేనైతే అదే పాటిస్తాను. ఇంక నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను అనమాట. దేవుడి మందిరం క్లీన్ చేయగానే మాత్రం అస్సలు అలాగా వదిలేయొద్దు. ఒక్క గ్లాస్తో నీళ్లు పెట్టేసి ఇంకా ఒక కడ్డీలు 2 ధూప్స్టిక్ వెలిగించేసి అంత బెల్లం ముక్క అయినా పెట్టి దండం పెట్టుకోండి. చాలా మంచిదంట. నేనైతే అలాగే చేస్తుంటాను. ఇంక ఇలా దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసి మందిరం మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంక ప్రమిదలు మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఎక్కడ సర్దేస్తున్నాను. ఇంక ఇలా అయితే నా దగ్గర చిన్న చిన్నవి చాలా ఉంటాయి. ఇదిగోండి రాగి చెంబు, ఇత్తడి చెంబు, ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా ఉంటాయి. బాక్స్లో పెట్టేసేసి కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి పైన పెట్టేస్తాను. ఏదన్నా అవసరమైతే పెద్ద పెద్ద పండగలప్పుడు అలాగే తీసి వాడుకుంటూ ఉంటానన్నమాట. ఇవన్నీ చిన్న చిన్నయే, అవసరమైనంత వరకే దేవుడి మందిరం దగ్గర పెట్టేసుకొని మిగతావన్నీ కూడా ఇంక లోపల పెట్టేస్తానండి. ఇంక ఇలా అయితే నేను ఇంకా దేవుడి మందిరం ఇల్లు మొత్తం ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిపోయిందండి. మధ్యలో వంట చేసుకుంటా ఇంకా మళ్ళీ బెడ్షీట్లు అవన్నీ ఆరిపోతే తీసి ఎక్కడే సెట్ చేసేయాలి. మడతలు పెట్టేసి కబోర్డ్లో కర్టన్స్ అన్ని కిటికీలకి అన్నీ వేసేసి ఇంకా సాయంత్రం మళ్ళీ ఇల్లంతా ధూపం వేసేసి ఒకసారి అయితే ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఇంక స్వామి అయితే ఇంట్లోకి వస్తారు. మళ్ళీ ఉదయాన్నే లేచి ఇల్లు పెట్టేసుకొని మళ్ళీ ధూపం వేసేసి పసుపు నీళ్ళు చల్లేస్తాను. స్వామి వచ్చేసరికి ఉదయం మళ్ళీ ముందు రోజు నైటే మళ్ళీ మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటానండి. ఇంక ఇలా అయితే నాకు బిజీగా రోజంతా గడిచిపోతుందనమాట. ఇంకా ఖాళీ అనేది ఏముండదండి సాయంత్రం వరకు. ఇంక ఎప్పుడన్నా కొంచెం ఒక్క 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని లెగుస్తాను. ఇంక అంతేను. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.